ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు సీమగా పేరుగాంచినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకప్పుడు తీవ్రమైన కరువు కాటకాలు, నేటికి అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. 1996వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా నేటికి 30 సంవత్సరాలు. ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణము 30 ఏళ్లుగా పూర్తి కాలేదంటే పాలకులను ఏమనాలి? ప్రజలు ఈ పాలకులను చూసి సంతోషించాలా, లేదా ఆవేదన చెందాలా, లేదా ఆక్రోశం వెళ్ళగక్కాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వెళ్ళి కొద్దిగా నీళ్లు కాలువల్లో పోసి మేము వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాము, సాగునీరు అందించాము అని చెప్పుకొని సంబరపడ్డాడు. నిజానికి వెలిగొండ ప్రాజెక్టు చాలా భారీ ప్రాజెక్టు. 4,38,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందిస్తుంది. ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో కూడా చాలామందికి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టును నల్లమల సాగర్ కూడా అంటారు. నల్లమల సాగర్ అని ఎందుకంటారంటే నల్లమల అటవీ ప్రాంతంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. డ్యామ్ కూడా ఏర్పాటు అవుతోంది. మార్కాపురం పట్టణానికి పైభాగంలో 3 కొండల మధ్య గ్యాపులను పూడ్చడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి ట్యాంకు పడమటి వైపున ఏర్పడుతుంది. ఇందులో ఉండే గ్రామాలను తొలగించి వాళ్ళకు పునరావాసం కల్పించి మార్కాపురం నియోజకవర్గంతో పాటు కనిగిరి నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, ఇంకా చాలా మండలాలు కరువుతో అల్లాడుతున్నటువంటి ఈ ప్రకాశం జిల్లాలోని, అంటే ప్రస్తుతం మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ఇంత నిర్లక్ష్యానికి గురి కావడం, నేటికి పూర్తి కాకపోవడం నిజంగా ఈ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులలోనూ పూర్తి చేసి ప్రజలకు నీళ్లు అందించాలని ఆయన జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టును స్పీడ్గా ముందుకు తీసుకుపోగలిగారు. దోర్నాల దగ్గర నుంచి శ్రీశైలం నది లోపలి భాగం వరకు 2 సమాంతర సొరంగాలను తవ్వడం ద్వారా ఆ సొరంగాల నుంచి నీళ్లను తీసుకొచ్చి నల్లమల సాగర్లో నింపడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు నాయుడు 96లో కేవలము శంకుస్థాపనతో సరిపెట్టినా ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని దాదాపు 90% పూర్తి చేయగలిగాడు. కానీ ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పూర్తి అవుతుందని అందరూ భావించారు, కానీ ఆయన కూడా పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత 2024లో అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ దూరము 2వ సొరంగ మార్గం నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఈ 2 అంటే 1వ సొరంగ నిర్మాణం పూర్తయింది, 2వ సొరంగ నిర్మాణం కూడా పూర్తయితే 18.5 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి ఈ 2 సొరంగాలు శ్రీశైలంలోని కొల్లం వాగు వద్ద నదిలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా ఈ నల్లమల సాగర్లోకి తరలిస్తారు. ఒక్కసారి నల్లమల సాగర్కు నీరు వచ్చి చేరింది అంటే
మార్కాపురం అంటే ప్రస్తుతం కొత్త జిల్లాగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుంది. నిజానికి ఈ ప్రాంతంలోని భూములన్నీ ఎర్రమట్టి నేలలు, అన్ని రకాల పంటలు పండడానికి అనువైనటువంటి భూములు. అంటే ద్రాక్ష తోటలు కూడా చాలా బాగా పండే పరిస్థితి ఉన్నటువంటి భూములు. వరితో పాటు రకరకాల పండ్ల తోటలు, కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో బాగా పండుతాయి. ఇప్పటికీ అరటి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, నిమ్మ వంటి పంటలు కేవలం బోర్ల మీద సాగు చేసి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాలకు కూడా ఇక్కడి నుంచి ఈ పంటలను సప్లై చేస్తున్నారు, అంటే ఎగుమతులు చేస్తున్నారు. కరువులో కూడా బోర్ల ద్వారా పండించి ఎగుమతులు చేసే పరిస్థితుల్లో ఉన్నారంటే నిజానికి నల్లమల సాగర్ పూర్తయి సాగునీరు అందితే ఈ ప్రాంతమంతా కోనసీమను మించిపోతుందనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఇంతటి గొప్ప ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ట్వీట్ చేశాడు. ఏమని? ఆనాడు శంకుస్థాపన చేసింది నేనే, ప్రారంభించబోయేది కూడా నేనే అని. గత ముఖ్యమంత్రి కాసిని కాలువలో నీళ్లు చల్లి వెలిగొండ ప్రాజెక్టుని మేము ప్రారంభించామని చెప్పేసేసి ఆయన చెప్తే, అదే శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఇటీవల చంద్రబాబు నాయుడు దోర్నాల వద్దకు వెళ్ళి ఇంకా ఫీడర్ కెనాల్స్ నిర్మాణం జరగాల్సి ఉందని శంకుస్థాపన చేసి వస్తాడు. అంటే ఆయన ఒకసారి ఒక ముఖ్యమంత్రి కాలువలో నీళ్లు చల్లి కాలువలో నీళ్లు పారించామని చెప్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాలువ దగ్గరికి వెళ్ళి ఇంకా కాలువలు తవ్వాల్సింది ఉంది అని చెప్పేసి ఆయన అంటారు. మేజర్ కాలువలు దాదాపు పూర్తి కావచ్చున్నాయి, వాటికి మరమ్మతులు జరగాల్సి ఉంది. ఈ ఈ ఈ నిర్మాణాలకు సంబంధించి కానీ, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇప్పటికే ఆలోచనాపరుల వేదిక నుంచి దాదాపు ఇరిగేషన్ రంగంలో మంచి నిపుణులైనటువంటి అధికారులు, అట్లాగనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు, అలాగనే ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నటువంటి టి లక్ష్మీనారాయణ, ఇంకా కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడాను గత సంవత్సరం ఆల్రెడీ ఈ ప్రాజెక్టు వద్దకు వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగి అన్నీ చూసి అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని 15,000 కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా నీళ్లు అందడంతో పాటు మార్కాపురం జిల్లాతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో కూడా, అంటే వెలిగొండ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 14,38,000 ఎకరాలకు ఒక్క ఎకరం కూడా తక్కువ కాకుండా సాగునీరు అందుతుందని చెప్పి క్లియర్గా చెప్పారు. అయినా డబ్బులు ఇయ్యరు. ఉచిత పథకాల పేరుతో ఎంతో కొంత స్వాహా చేసే పథకాలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారనే చర్చ ప్రజల్లో తీవ్రంగా ఉంది. కోటాను కోట్లు అప్పులు తెస్తున్నారు, లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు. కానీ ఒక మంచి ప్రాజెక్టు ప్రజలకు ప్రాణమైనటువంటి ఆయువు పట్టువైనటువంటి ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి 30 ఏళ్ళు పట్టింది, ఇంకా పూర్తి కాలేదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో నేనే ప్రారంభిస్తాను, నేనే శంకుస్థాపన చేశానని చెప్తున్నారు. ఎప్పటికి ప్రారంభిస్తారో, ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వెంటనే ప్రజలకు తాగునీరు అందించి నూతన జిల్లాగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు జిల్లా కాదు, సస్యశ్యామల జిల్లా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పాలకులపై, ప్రజలపై ఉంది.